సూర్య సార్ ఎందుకు ఆ గ్రామానికి వెళ్లారు? అక్కడ తన పేరు రమణ అని ఎందుకు మార్చుకున్నారు? సస్పెక్ట్ లిస్ట్లో ఇంకా 4 పేర్లున్నాయి. వాళ్ళని వదిలేసి రమణనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రమణ, ఈ నెంబర్ మోనికా కాల్ లిస్ట్లో ఉంది కదా. చాలా నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ని మోనికా లిస్టులో ఉన్న నెంబర్స్తో మ్యాచ్ చేసి చూస్తే క్లూ దొరికే అవకాశం ఉంది. సూర్యకుమార్. సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు సార్. ఏంటయ్యా విక్రమ్, నీకు అసలు టైం సెన్సే లేదా? ఎవరికి ఎప్పుడు కాల్ చేయాలని కూడా ఆలోచించవా? సార్, నేను ఆ గ్రామానికి చెందిన వాళ్ళ సస్పెక్ట్ లిస్ట్ తీసుకుని మోనికాకు వచ్చిన కాల్స్తో మ్యాచ్ చేసి చూశాను సార్. వాటిలో ఒక నెంబర్ మ్యాచ్ అవుతాను సార్. అవునా? ఎవరయ్యా అది? సార్, రమణ. వాట్? ఎవరయ్యా రమణ? రమణ అలియాస్ సూర్య, ఐపీఎస్. ఓ మై గాడ్. సూర్య, నా టైం వేస్ట్ చేయకు. నాకు చాలా పనులున్నాయి. త్వరగా చెప్పు, అసలు ఎందుకని మోనికాని చంపావు? పూజ 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 సార్ని కలవచ్చా? మేడం, కొంచెం వెయిట్ చేయండి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. కొంచెం మీరు వెళ్ళి కూర్చోండి. రమేష్, సార్. ఎవరైతే లోపలికి పంపించు. సరే సార్, వెళ్ళండి మేడం. ఏంటి ప్రాబ్లం? సార్, పోలీస్ స్టేషన్ పక్కన ఒక అనాథాశ్రమం ఉంది. నేను గవర్నమెంట్ డాక్టర్ని. ఎవ్రీ సండే అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. ఒకరోజు మురళి, ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను కదా, అక్కడికి తీసుకురండి. ఓకే మేడం. బామ్మా, ఇప్పుడు బాగున్నారా? ఫీవర్ లేదు, పడుకోండి, రెస్ట్ తీసుకోండి. మీకు ఒక టాబ్లెట్ ఇస్తాను, భోజనం అయ్యాక వేసుకోవాలి. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఏంటి బామ్మ, ఏమైంది? జాగ్రత్త, మెల్లగా. ఏమైంది బామ్మ? నువ్వు భోజనం గురించి చెప్పావు కదా, అది విన్న తర్వాత నాకు బాధగా ఉంది. ఆ ఆశ్రమానికి డైలీ ఎన్జిఓ నుంచి ఫుడ్ వస్తుంది, కానీ కొన్ని రౌడీలు మధ్యదారిలోనే ఆ ఫుడ్ని ఎక్స్చేంజ్ చేస్తారు. ఆ ఎన్జిఓ ఫుడ్ని లోకల్ హోటల్స్కి పంపించి అక్కడున్న హోటల్ ఓనర్తో డబ్బు కలెక్ట్ చేసుకుంటారు. ఆ లో క్వాలిటీ ఫుడ్ని ఎన్జిఓ వ్యాన్లో ఆశ్రమానికి తీసుకొస్తారు. అది చాలా పెద్ద మాఫియా సార్. ఎన్జిఓ డ్రైవర్ ఇంకా ఆశ్రమానికి చెందిన వాళ్ళు కలిసి ఇది చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. దానివల్ల అక్కడున్న ఓల్డ్ ఏజ్ పీపుల్కి చాలా ఇబ్బంది కలుగుతోంది సార్. ఏం చేయమంటావమ్మా, కన్న పిల్లలు నన్ను చూసుకోలేదు, అందుకే ఇక్కడ చేరాను. ఏదో ఒక పుణ్యాత్ముడు మా అందరికి మంచి భోజనం పెడుతున్నాడు, అది కూడా ఈ డ్రైవరు ఇన్ఛార్జి మాకు దక్కకుండా చేస్తున్నారు. సార్, వీడే సార్. ఏంటి సార్ మీరు ఇంత దూరం? ఏమైనా ఫంక్షనా? ఎవరు చెప్పలేదే. ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవబోతోంది. శరణ్, దీన్ని పట్టుకో. జీప్లో నా గన్ ఉంది, తీసుకురా.
సార్ గన్ ఎందుకు సార్, లాఠీ చాలు సార్. ఎన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నావు? ఏంటి సార్? సార్ 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 కొట్టకండి సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ కొట్టకండి సార్, నొప్పిగా ఉంది సార్. సార్ ప్లీజ్ ఎంత ధైర్యరా నీకు? సార్ సార్ నాకేం తెలియదు సార్. గన్ ఇవ్వు. సార్ 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 గన్నా. అయ్యో సార్ సార్ నాకేం తెలియదు నువ్వేం సార్. చేసినా అడగడానికి ఇక్కడ ఎవరు లేరనుకున్నావా? సార్ 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 గన్ వద్దు సార్. సార్ నన్ను కాల్చకండి సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేసావనుకో, గాలిలో షూట్ చేసిన బుల్లెట్ నీ తలలో ఉంటుంది. వెళ్ళు. కాస్త తప్పించుకున్నాను రా బాబు. రండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో ఆశ్రమాలు ఇలా జరుగుతున్నాయి. ఐ టోటలీ అండర్స్టాండ్. నేను అక్కడే పెరిగాను కాబట్టి ఆ కష్టం ఏంటని నాకు అర్థమవుతుంది. అది సరే కానీ వేరేదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. అలాగే సార్. కరెక్ట్ టైంలో నా కంట్లో పడింది. ఈ రోజు నేను వదిలిపెట్టను. అనయా తనే ఏయ్, దాన్ని వేసేయండి రా. ఓ, వీళ్ళందరూ నీ మనుషులా? ఆ రోజు ఫంక్షన్లో నిన్న సరిగా గమనించలేదా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మీరు ఇంత దూరం? రే 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 ఈయనేరా సూర్య. సూర్యనా? పారిపోదాం. పరిగెత్తు. రా, 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 త్వరగా, త్వరగా రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చారు. ఏం లేదు, పక్కన ఒక చిన్న ఫంక్షన్, దానికోసం వచ్చాను. మీరు నా పర్సనల్ నెంబర్ అడిగారు కదా, అవును సార్. తీసుకోండి. ఓకే సార్. మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. ఓకే? ష్యూర్ సార్. బాయ్. సూర్య, ఇంకోసారి ఇలా చేయకు. ఐ వాస్ స్కార్డ్. Hey, ఎంత sorry, భయపడ్డానో sorry. తెలుసా? ఏంటది, కాస్ట్లీ మెడిసినా? కాదు, ఇట్స్ టైప్ ఆఫ్ అ జనరల్ అనెస్థేషియా. ఆపరేషన్స్ చేసేటప్పుడు మేవే మెయిన్ సర్జన్కి దీన్ని సర్క్యులేట్ చేస్తాం. దీన్ని పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తే దిల్ బికమ్ అన్కాన్షియస్ ఫర్ సమ్ పీరియడ్. అప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎక్కువ డోస్ ఇస్తే? ఎక్కువ డోస్ ఇస్తే నువ్వు ఎన్కౌంటర్ చేసినట్టు ఉంటుంది. పెళ్ళైనప్పటి నుంచి నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదంటుంటావుగా, అటోలే చూడు. గిఫ్ట్ తీసుకొచ్చావా? వావ్, కెమెరా. నేను ఒకే ఒక ఫోటో తీస్తాను. ఏయ్, నన్నెందుకు ఫోటో తీస్తున్నావు? పూజ, ఏంటి ఇంత సిగ్గుపడుతున్నావు? వద్దు, నాకు ఇవన్నీ నచ్చవు పూజ.
బామా మిమ్మల్ని ఒక ఫోటో తీస్తాను. ఏంటి పూజ ఈరోజు సంతోషంగా ఉన్నావు? మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఏదైనా విశేషమా? ఏంటి సిగ్గుపడుతున్నావు? మామా నేనేం అడిగానని అంత సిగ్గుపడుతున్నావు?